ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ 2026 సంవత్సరంలో గత సంవత్సరం కంటే కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. అయితే వ్యాపారాలు అనేటటువంటివి ఆగిపోయినాయి ధనుస్సు రాశి వారికి. కాస్త ఇబ్బందులు అధికంగా ఉన్నాయన్నమాట వ్యాపారాలు. ఈ యొక్క ధనుసు రాశి వారికి సప్తమంలో వచ్చినటువంటి ఈ యొక్క గురుగ్రహం ఉన్నప్పటికీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా అద్భుతంగా మీరు అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేస్తారు. ఏమండి, కోట్ల రూపాయలు తీసుకొచ్చామండి, అధిక వడ్డీకి తీసుకొచ్చామండి, దాన్ని మేము బిజినెస్లో ఇన్వెస్ట్ చేసామండి, కానీ మాకు అవి జరగడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి బిల్డర్స్ ఏమో అపార్ట్మెంట్లు అమ్ముడవట్లేదని, రియల్ ఎస్టేట్ వాళ్ళేమో స్థలాలు అమ్ముడవట్లేదని, ఇలా అనుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మీరు చక్కగా అనుకున్న పని అనుకున్నట్లు మీరు సక్సెస్ఫుల్గా అవుతారు. ఆదాయాలు పెరుగుతాయి. అలాగే 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతాయంటే ఖర్చులు కూడా అధికంగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలతో పాటు ఖర్చులు పెరగడం వల్ల మీకు వ్యాపారాల్లో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో బట్టల వ్యాపారాలు, తర్వాత హోటల్ ఇండస్ట్రీస్, తర్వాత గార్మెంట్స్, బొటిక్స్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ ధనుష్ రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతువు అనేటటువంటిది నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత కేతువు అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. దాని ద్వారా సొసైడల్ టెండెన్సీస్ అనేటటువంటి వస్తాయి. అయితే గురుడు పక్క నుండి బ్యాలెన్స్ చేయడం వల్ల మనకి యూ విల్ బి సేవ్డ్ అనమాట, సేవ్ అవుతారు. కానీ నిరాశ నిస్పృహ అయినటువంటి ఆ భావన ఎక్కువగా ఉంటుందన్నమాట మీకు. కాబట్టి ఎవరైతే మనల్ని డిస్కరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా, అటువంటి వాళ్ళతో దోస్తానా చేయకుండా మీరు చక్కగా ముందుకు వెళ్తూ ఉండాలి.